సో భయ్య కొన్ని రోజుల కింద ఒకరు అడిగారు, "బ్రో ఎందుకు బ్రో నువ్వు ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మని సుబ్బాయమ్మ, సుబ్బాయమ్మ అంటావని." అయితే నేనొక పుస్తకం చదివా. ఇట్స్ కాల్డ్ 'ది డెఫినిటివ్ బయోగ్రఫీ ఆఫ్ ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మ' రిటెన్ బై టీజేఎస్ జార్జ్ గారు. ఈ పుస్తకంలో ఒకవేళ మీరు ఈ పుస్తకం చదివితే లిటరల్లీ మీరు సుబ్బాయమ్మని సుబ్బలక్ష్మి అమ్మని మీ ఇంట్లో ఒక నాయనమ్మనో, ఒక అమ్మమ్మనో, మన చుట్టాల లెక్క ట్రీట్ చేస్తాం. సో ఔట్ ఆఫ్ ప్యూర్ లవ్ నాకు అప్పటి నుండి అబ్బా మా సుబ్బాయమ్మ, మా సుబ్బాయమ్మ అని అనడం అలవాటయిపోయింది. అండ్ మన తెలుగు వాళ్ళకి ఎట్లా అంటే నువ్వు ప్రొద్దున లేచినప్పుడు మీ అమ్మ ఒక భక్తి టీవీలో ఒక పాట పెడుతుంది. వెంకటేశ్వర సుప్రభాతం, కౌసల్య సుప్రజ రామ సంధ్యపూర్వ అది ఉంటుంది కదా అది. అక్కడి నుండి నువ్వు రాత్రి పడుకునేటప్పుడు భజగోవిందం ఆర్ జో అచ్యుతానంద జో జో ముకుంద, ఇవన్నీ పాటలు కేవలం టీటీడీదే కాదు. త్యాగరాయ గానకృతులు, శంకరాచార్య విరచిత భజగోవిందం, త్యాగరాయ కృతులు అంటే బంటు రీతి కొలువియ్యవయ్య రామ, ఎన్నో పాటలు, సత్యసాయిబాబా గారి దగ్గర నేర్చుకున్న భజనలు, ఇట్లాంటివి ఎన్నో ఆధ్యాత్మిక పాటలను ఆమె మనకు అందించింది. అంటే మీరు అడగొచ్చు, అరే ఆమెకు అవేవో ఆధ్యాత్మిక పాటలు అందిస్తే మనకేమొస్తుంది రాబాయ్ అని. ఇక్కడ పప్పులో కాలేస్తాం. ఆమె లైఫ్లో నుండి మనం ఎంత నేర్చుకోవచ్చు అని అంటే, ఎస్పెషల్లీ ఇఫ్ యూ రీడ్ దట్ బుక్, ఆమె ఏదైతే పాటలు పాడారో ఆ పాటలలో ఉండే లిరికల్ వాల్యూస్ ఉంటాయి కదా, షీ లిటరలీ యూస్ టు లివ్ బేస్డ్ అపాన్ దట్. ఎట్లా అంటే మనం ఇప్పుడు ఏదైతే సోషల్ రెస్పాన్సిబిలిటీ, కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి ఏదైతే అనుకుంటామో, షీ లిటరల్లీ యూస్ టు డొనేట్ లాట్ ఆఫ్ మనీ టు పూర్ పీపుల్. స్కూల్స్ కానీ, టెంపుల్స్ కానీ, అగ్రహారాలకు కానీ, వేద పాఠశాలలకు కానీ, వృద్ధాశ్రమాలకు కానీ ఆవిడ అండ్ సదాశివం గారని వాళ్ళ హస్బెండ్, వీళ్ళు ఎంత కావాలంటే అంత డొనేట్ చేస్తుండే. అండ్ ఎప్పుడు పబ్లిక్ వెళ్ళకపోతుండే. దట్స్ ది గ్రేటెస్ట్ థింగ్. అండ్ నెక్స్ట్ థింగ్, మీకు తెలిసింది తను ఒక దేవదాసి. ఆమె దేవదాసి లాగా ఉండి వెన్ షీ బ్రోక్ లాట్ ఆఫ్ బ్యారియర్స్, షీ వాజంట్ యారగెంట్. ఇప్పుడు మనం కొన్ని టీవీలో న్యూస్ చూస్తాం కదా, కొంచెం ఏమైనా అచీవ్ కాగానే అది ఇది అనుకుంటా, అట్లా కాదు. ఆమె డివోషనల్ ఏరియానే చూస్ చేసుకొని అదే విధంగా ఆమె బ్యారియర్స్ని క్రాస్ చేసింది. అండ్ ఇంతైనా కూడా ఆమె మొహం లోపల చిరునవ్వు తప్ప చిరు గర్వం ఎక్కడ కనబడలే. అందుకని ఆమె మా సుబ్బాయమ్మ. ఆమె యుఎన్ పీస్ కాన్ఫరెన్స్లోకి వెళ్ళి మైత్రీం భజత అని ఒక పాట పాడింది. ఆ పాట పాడినాక పీపుల్ స్టార్టెడ్ రీసెర్చింగ్ అబౌట్ సంస్కృత్ శ్లోకాస్. మన చంద్రశేఖర పరమాచార్యుల గురించి రీసెర్చ్ చేసి దేర్ వర్ పీపుల్ హూ లిటరలీ కేమ్ టు యుఎస్, లిటరలీ కేమ్ టు ఇండియా. చంద్రశేఖరుల గురించి, రమణ మహర్షుల గురించి వీళ్ళందరి దగ్గరకు వచ్చినుండే. ఎందుకు? ఈమె చంద్రశేఖరులు రాసిన ఒక పాట పాడింది కాబట్టి. అంటే ఉన్న తత్వాన్ని షీ బికేమ్ ఏ ఫేస్ ఆఫ్ తత్వం. లైక్ నేను పచ్చిగా చెప్పానంటే ఎట్లా అంటే, మన దేశంలో ఉన్న సాంస్కృత ఔన్నత్యానికి ఆమె ఫేస్ అయింది. సో ఇప్పటికి కూడా సుబ్బలక్ష్మి అమ్మ అనగానే ఇట్లా చేతులెత్తి దండం పెట్టేస్తాం, అంత గొప్ప ఆవిడ. సో అంటే ఇంకా చాలా ఉన్నాయి సాధన గురించి, వీటన్నిటి గురించి చెప్పనీకి, బట్ ఇవైతే నా మెదడులో తట్టినవి చెప్పేసిన. సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్.